హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీలో ఎంతమందికి సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసు? నాకు తెలిసి కొంతమందికి తెలియదండి. మన ఆడపిల్లలు పుట్టిన వాళ్ళకి మ్యారేజ్ చేయాలని ఆలోచిస్తారు. మ్యారేజ్ కన్నా ముందు వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనేసి నేను అనుకుంటాను. ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ మాత్రమే వాళ్ళ లైఫ్ని మార్చగలదు. సో మనము ఏదో రకంగా సేవ్ చేస్తాం కదండి. అదే రకంగా నాకు తెలిసిన ఒక సేవింగ్ ఏంటంటే సుకన్య సమృద్ధి యోజన అని చెప్తాను. అది రీసెంట్గా నాకు కూడా 1 year బ్యాక్ తెలిసింది. అదేంటంటే ఫర్ మంత్ మనం 1000 నుండి 12,500 వరకు ఎంతైనా సేవ్ చేసుకోవచ్చు. అది 15 years కడితే 21 yearsకి మెచ్యూర్ అవుతుంది అనమాట. సో మీ ఇన్కమ్ని బేస్ చేసుకొని మీరు ఎంతైతే సేవ్ చేయగలమనుకుంటారో అంత మీరు పోస్ట్ ఆఫీస్లో పెట్టచ్చు. ఎందుకంటే అది మన నేషనల్ బ్యాంక్ కాబట్టి ఎవరికైనా నమ్మకం ఉంటుంది. నాకు తెలిసిన బెస్ట్ సేవింగ్ అయితే ఇదే అనుకుంటాను. ఎందుకంటే మనము వేలు పెట్టేన అవసరం లేదు. ఫర్ మంత్ 1000 2000 మనం ఖర్చు చేసేస్తాం అనుకునే అమౌంట్ని మనం పోస్ట్ ఆఫీస్లో పిల్లల కోసం పెడితే వాళ్ళ ఎడ్యుకేషన్కి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి మ్యారేజ్ అనేసి వాళ్ళ ఎడ్యుకేషన్ అనేసి ఒకేసారి అమౌంట్ తీసుకురావాలంటే మనం ఎక్కడి నుండి తీసుకొస్తాం? మిడిల్ క్లాస్ లైఫ్లో మనం కొంచెం సేవ్ చేసుకోగలం, కానీ ఒకేసారి పెద్ద అమౌంట్ తీసుకురావాలంటే ఎవరికైనా కష్టమే. సో ఇలాంటి చిన్న సేవింగ్స్ అనేది రేపు వాళ్ళ ఎడ్యుకేషన్ టైంకి వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్కి ఇబ్బంది అవ్వకుండా ఉంటాయని నా ఆలోచన. సో మీలో ఎవరికైనా సరే దీని గురించి తెలియకపోతే ఒకసారి మీరు వెళ్ళి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ని కనుక్కొని ఈ సుకన్య సమృద్ధి యోజనని స్టార్ట్ చేయొచ్చు. మీకు నచ్చితే ఈ వీడియో మీకు కొంతమందికైనా యూజ్ అయ్యింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.